ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. సామూహిక వివాహాలకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఉచితంగా కుల మతాలకు అతీతంగా వివాహాలు. సాయి గీత కన్వెన్షన్ హాల్లో ఈ నెల 31న వివాహాలు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం పరిధిలోని నూతనంగా నిర్మిస్తున్న సాయి గీత కన్వెన్షన్ హాల్లో ఈ నెల 31న ఉచిత సామూహిక వివాహాలు జరుపుతున్నామని గీతా రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం సాయి గీత కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శంకర్ నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా గీతా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మా కళ్యాణ మండపం ప్రారంభోత్సవం సందర్భంగా పలు జంటలను ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఉచిత సామూహిక వివాహాలు చేయదలుచుకున్నామని, అందుకు వివాహాలు చేసుకునే వారు తమ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అమ్మాయికి 19 సంవత్సరాలు అబ్బాయికి 21 సంవత్సరాలు నిండి ఉండాలని, తమ ధృవ పత్రాలలో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ నెల 31న జరిగే ఈ ఉచిత వివాహాలకు అందరూ సహకరించాలని, నూతన వధూవరులకు బట్టలు తాలిబొట్టు అందించి 300 మందికి భోజన సదుపాయం మేమే ఏర్పాటు చేస్తామన్నారు. గీతా రామ్మోహన్ రెడ్డి సంప్రదించాలన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ మంత్రి శంకర్ నారాయణతో కరపత్రాలు విడుదల చేశారు. శంకర్ నారాయణ మాట్లాడుతూ గీతా రామ్మోహన్ రెడ్డి తలపెట్టిన ఈ మంచి కార్యం శుభం జరగాలని, పేద ఇంట పిల్లలకు ఉచితంగా వివాహం చేయించాలన్న మంచి ఉద్దేశం 10 మందికి ఆదర్శం కావాలన్నారు. వీరు తలపెట్టిన ఇంత పెద్ద బృహత్ కార్యం విజయం చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. వందనములు. ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, మా ఫ్యామిలీ తరఫున సాయి గీత కన్వెన్షన్ హాల్ నిర్మించడం జరిగినది. సాయి గీత కన్వెన్షన్ హాల్ సెంట్రల్ ఏసీ 40 రూమ్లు వసతితో కలిసిన ప్రతి ఒక్క రూమ్ కూడా ఏసీ ఉంటుంది. డైనింగ్తో పాటు విశాలవంతమైన పార్కింగు, విశాలవంతమైన రూమ్స్, విశాలవంతమైన హాలు అన్నీ నిర్మించబడడం జరిగినది. ఈ సాయి గీత కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా మేము మా ఫ్యామిలీ కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాం. పబ్లిక్లో మంచి పని చేయాలని, మంచి హృదయంతో, మంచి ఆలోచనతో మా స్వామిని అడగంగా మా స్వాములు మాకి 3 డేట్లు ఇచ్చారు. సామూహిక వివాహాలకి బలమైన తేదీ మా పేరు బలాలకి, మా బిల్డింగ్కి 2 బాగా 100 ఏళ్ళు ఆయుష్ ఉండేటట్టు ఆలోచించి స్వాములు ఫిబ్రవరి 22వ తారీఖు ఒక డేటు, మే 31 ఒకటి, సెప్టెంబర్ 11 ఈ 3 డేట్లు స్వామి ఇవ్వడం జరిగింది. కానీ చిన్న చితిక వర్క్లు ఆగినాయి. మళ్ళా 3 నెలలు అయితే లేట్ అవుతుందనే ఉద్దేశంతో మే 31 శనివారము సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయం తీసుకొని మా ఫ్యామిలీ అంతా కలిసి ముందుకొచ్చాం. మీ అందరి సహకారంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అన్నకి, తమ్ముడికి, అలాగే కార్యకర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా ముందు కూర్చున్న మీడియా మిత్రులతో పాటు అందరూ కలిసి మంచి పని, మంచి హృదయంతో మంచి సామూహిక వివాహాలు చేయాలని మీ అందరి సహకారంతో ఓ నిర్ణయం తీసుకొని ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేయాలని అనుకొని ఈరోజు డేట్ కన్ఫర్మ్ చేసి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పిలవగానే వచ్చినందుకు మరొకసారి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. ఇది ఒక మంచి ఆలోచనతో సామూహిక వివాహాలు చేయాలని అనుకుంటున్నాం. మీ దృష్టికి ఎవరు వచ్చినా సామూహిక వివాహాలు ఫస్ట్ ప్రిఫరెన్స్ మన ఈ 5 మండలాల్లో, మన పెనుగొండ నియోజకవర్గంలో పెనుగొండ, సోమందేపల్లి, రొద్దం, పరిగి, గోరంట్ల మండలాల్లో ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఎన్నెన్నా రాని, ఎన్ని సామూహిక వివాహాలన్నా కానీ 1 నుంచి 100 దాకా కానీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళతో మమేకమై మీ దృష్టికి చాలామంది వస్తారు. మీరందరూ మనది అని అనుకొని ఖచ్చితంగా సామూహిక వివాహాలకి మీరందరూ సపోర్ట్ చేసి సామూహిక వివాహాలని బాగా గ్రాండ్గా సక్సెస్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఒక సామూహిక వివాహాలకి పెళ్లి కూతురికి ఒక జత బట్టలు, పెళ్లి కొడుకు ఒక జత బట్టలు, పెళ్లి కూతురు తాళిబొట్టు, కాలి మెట్టెలు, అలాగే
కన్యాదానం చేయడానికి కాళ్ళు చేతులు కడగడానికి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా, అలాగే ఒక 200 మందికి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపున 200 మంది కానీ 300 మందికి కానీ భోజనాలు అరేంజ్ చేసి ఖచ్చితంగా అందరికీ బాగా అనుకూలం చేసి ఇక్కడే ఈ కళ్యాణ మండపంలోనే అందరి కన్యాదానం చేసి పంపిస్తామని కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకా ఒకసారి చెప్తున్నా, ఖచ్చితంగా మీ దృష్టికి వచ్చిన ఇప్పుడు దాదాపుగా 7 పెళ్ళిళ్ళు వచ్చినా ఇప్పటికేను మనకి దాదాపు మనం వాట్సాప్ గ్రూపులోనే పెట్టాం. ఈరోజు ఆటోలు పత్రిక మీడియా వాళ్ళు బాగా ప్రచారం చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని